wanted to tinggalkan semua barangan anda dan pergi ke pintu yang berdekatan. Terima kasih. Ladies and gentlemen, please return to your seat. Put your seat belt upright. పరిశుద్ధులైనటువంటి వారు సంఘముగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారంట. రాబోతున్నటువంటి విపత్తుల పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించుకోవాలని ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన విని దేవుడు సౌలుకి ఆనకట్టగా నిలబడ్డాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రాత్రి నీ ప్రార్థన నీ కుటుంబం మీద శత్రువు రాకుండా ఆనకట్ట వేస్తాడు దేవుడు. వాక్యం సెలవిస్తున్నది సమయంలో జీవించిన దినములలో దేవుని హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా పోరాడేను. 3 సంవత్సరాలు కాదు. సమయం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాడో అన్ని సంవత్సరాలంట ఒక్క సమయాన్ని బట్టి దేవుని హస్తం ఫిలిష్తీయులకు విరోధంగా పోరాడింది. ఈ రోజు ఒక సమయం నువ్వైతే ఇంట్లో, ఒక సమయం నువ్వైతే నీ సంఘంలో నిన్ను బట్టి శత్రువు రాకుండా దేవుని హస్తము నీ శత్రువు విరోధంగా పోరాడడానికి అవకాశం. ఆమేన్. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Today I am beside of Twin Towers in Malaysia, a pride building for Malaysia. చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంతంలోకి వచ్చి దేవుని యొక్క పని చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచారు. గత 7 రోజులుగా దేవుని పరీక్ష చేయడానికి ఈ ప్రాంతంలో దేవుని వాడుకుంటారు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని నమ్మిన ప్రజలు, వాక్యం అంటబెట్టుకున్న ప్రజలు ఖచ్చితంగా వారి జీవితం సంప్రక్షణ ఉండదు, ఖచ్చితంగా మల్టిప్లెక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా వారి జీవితంలో వారి అడుగులు వేస్తుండగా వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే మల్టిప్లై కనపడుతుంది, కానీ వారి జీవితంలో కోల్పోయినట్లుగా సప్రాక్షన్ కనపడదు. ఎందుకంటే ఇక్కడ శిష్యులు అంటున్నారు, మనం ఉన్న ఈ స్థలం సరిపోదు, మరి కాస్త పెద్ద స్థలానికి వెళ్తాం. ఎలీషా తన శిష్యులు నానాటికి మల్టిప్లై అవుతున్నారు. కారణం ఏంటంటే వారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డారు. ఈ రోజు నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, మన సంఘంలో కూడా ఎవరైతే నమ్మకంగా దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని మీద ఆదుకుంటారో
వారి ఫైనాన్షియల్ లో కానీ, స్పిరిచువల్ లో కానీ, ఫిజికల్ రంగంలో కానీ ఏ కోవైనా సరే వారు మల్టిప్లై అవుతూనే ఉంటారు. వాక్యం సర్వీస్తుంది ఇప్పుడు ఆత్మలో తెలిసిన ప్రకారం అన్ని విషయాల్లో వర్తిని సౌఖ్యం ఉండవు. అన్ని విషయాల్లో వర్తిని సౌఖ్యం ఉండాలంటే మొదటి ఆత్మలో వర్తిల్లాలని